హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌసర్. నేనైతే మీ ముందుకు ఒక వీడియోని అయితే తీసుకొచ్చానండి. మా ముస్లిం స్టైల్ బారసాల ఫంక్షన్ ఎలా చేస్తారో. మేమైతే ఆక్విడ్ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యాము లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో లైట్ ట్రైనే కాబట్టి ఓకే ఓకే అని చెప్పేసి బయలుదేరిపోయాము. దాదాపు ఆక్విడ్ వచ్చేసామండి. ఇది ఆల్పాడు ఫ్లైఓవర్ అనమాట. సో మేమైతే దగ్గర రీచ్ అయిపోయాము. తర్వాత మేమైతే ఫంక్షన్ హాల్‌కి రీచ్ అయ్యామండి. చూడండి, ఇదే ఫంక్షన్ హాల్, సూఫీ ఫంక్షన్ హాల్ అనమాట. మేమైతే లోపలికైతే వెళ్ళాము. లోపలికెళ్ళి కార్ పార్క్ చేసుకున్న తర్వాత మేమైతే ఫంక్షన్ హాల్ లోపలికైతే వెళ్ళిపోయాము. సో మా చుట్టాలందరూ కిందే ఉన్నారు. పైనైతే డెకరేషన్ ఏరియా ఉంది, ఎవరు లేరు. సో నేనైతే పైన వెళ్ళిపోయి డెకరేషన్ వీడియోస్ అన్నీ తీసాననమాట. ఇక్కడ అయితే సెల్ఫీస్ దిగడానికి డెకరేట్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయి నేనైతే వీడియో తీసింది. ఇది వచ్చేసి మెయిన్ బాబు దగ్గర ఉయ్యాల దగ్గర డెకరేషన్, స్టేజ్ డెకరేషన్ అనమాట. మెయిన్ డెకరేషన్ చూడండి, చాలా బాగుంది కదా. చాలా బాగా డెకరేట్ చేశారు. బాబు పేరు వచ్చేసి అమన్ అనమాట. అమన్ అని పేరు పెట్టారు. సో ఆ డెకరేషన్లో ఆ నేమ్ కూడా అనేది యాడ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి, స్టేజ్ దగ్గర. చూడండి, మా బాబు అయితే ఆడుకుంటున్నాడు బాగా ఎంజాయ్ చేస్తూ. అప్పటికి అందరు చుట్టాలు కిందే ఉన్నారనమాట, డైనింగ్ దగ్గర ఉన్నారు. సో ఎవరు పైకి రాలేదు కాబట్టి మేమైతే త్వరగా వచ్చేసి పైన వీడియోస్ అవన్నీ తీసానమాట. ఈ డెకరేషన్ ఈవినింగ్ లైటింగ్స్ అయితే వేశారండి. లైటింగ్స్ వేసిన తర్వాత ఇంకా బాగా లుక్ వచ్చింది అసలు. ఆ వీడియో కూడా నేను దీంట్లో యాడ్ చేశాననమాట. అది కూడా చూడండి, ఆఫ్టర్ లైట్ డెకరేషన్ వేసి చేసిన తర్వాత. ఇక్కడైతే ఈ పర్సన్ వేసుకుంది మొత్తం గోల్డ్ అంటండి. చూడండి, నేనైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా మొత్తం వేసుకొని మామూలుగా మూవీస్లో అలా చూసాం కదా, ఇదైతే నేను రియల్గా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ చుట్టాలు తెలిసిన వాళ్ళు అనమాట. సో ఆ పర్సన్ అలా వచ్చారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసి ఇక్కడే ఉన్నారండి. మొత్తం మా అత్తయ్య వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మొత్తం ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడే ఉన్నారు అందరూ. తర్వాత నేనైతే లంచ్కి కూర్చున్నాను. లంచ్కి కూర్చున్న తర్వాత ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ అండ్ స్వీట్ అయితే పెట్టేశారు. తర్వాత మటన్ బిర్యానీ కూడా పెట్టేశారండి. మటన్ బిర్యానీ వేసిన తర్వాత చికెన్ ఫ్రై కూడా వేసేసారు. ఇదిగోండి ఫైనల్ లైటింగ్స్, ఈవినింగ్ లైటింగ్స్ వేసిన తర్వాత డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. లైటింగ్స్ వేసిన తర్వాత ఇంకా బాగా లుక్ వచ్చింది. ఇదిగోండి ఫైనల్. తర్వాత మా మాయ వాళ్ళ పిల్లలు, కజిన్స్ అయితే ఇక్కడ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తారో. ఊరికనే ఆట పట్టేస్తున్నారనమాట డ్యాన్స్ వేస్తూ. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ చూడండి. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. సో బయట డెకరేషన్ బయట ఇక్కడైతే వర్షం పడుతుందండి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో నేచర్, ఆ వర్షము, ఆ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. దాని తగ్గట్టు పక్కన ఆ ఇల్లులు చూడండి, ఆ 2 గెస్ట్ హౌస్ లాగా చాలా బాగున్నాయి. ఆ బాల్కనీస్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ థింగ్ చూడండి, ఇక్కడ ఈ 2 ఇల్లులు అనమాట. ఈ 2 ఇల్లులు అయితే నాకు చాలా బాగా అనిపించింది. చక్కగా ఆ బాల్కనీలో ఒక ఉయ్యాలేసుకొని ఆ క్లైమేట్ అలా ఎంజాయ్ చేయొచ్చు మనం చక్కగా. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, భోజనం తిన్నాం కదా ఆ ఏరియా అనమాట. నేనైతే పైనుంచి కూడా వీడియో తీశాను. పైన ఫంక్షన్ హాల్, కింద వచ్చేసి డైనింగ్. చూడండి, పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, అసలు ఈ ఫంక్షన్ హాల్ నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఇదైతే ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఆ పక్కన కూడా స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, అదైతే ఇసుకతో మొత్తం కవర్ చేసేసి ఉంచారు. ఈ పక్కనైతే వర్షం నీళ్ళు వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో కొంచెం అయితే నీళ్ళైతే ఉన్నాయి. ఇది యూజ్ చేయట్లేదు అనుకుంటా, కానీ బాగుంది. చక్కగా మినీ స్విమ్మింగ్ పిల్లలకి ఆడుకోవడానికి ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది సమ్మర్ హాలిడేస్లో అలా. కానీ ఆ పచ్చదనం చూడండి ఎంత బాగుందో అసలు. ఆ క్లైమేట్ అసలు అద్దిరిపోయింది. ఇక్కడ చూడండి తాటికాయలు ఉన్నాయి. అసలు తాటికాయలు పండిపోయిన తర్వాత దాంతో గారెలని, కేక్ అని చేస్తారు. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం తాటికాయలతో చేసేవి ఐటమ్స్ అనేవి.
ఇక్కడైతే చూడండి మా మాయ వాళ్ళ అబ్బాయి అది తాగేది వాటరేనమాట. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బో కమలాసన్. ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళ అత్తయ్య, మా అత్తయ్య ముగ్గురు కలిసి పాటలు పాడుతున్నారు. బాబుని ఉయ్యాల్లో వేసిన తర్వాత పాట అయితే పాడతారనమాట. ఆ పాట వీళ్ళు ముగ్గురు అయితే ఇక్కడ పాడుతున్నారు. సో ఇక్కడ బాబు వచ్చేసి చూడండి వాళ్ళు పాడుతుంటే ఎలా చూస్తున్నాడో. అందరూ అలా చూసి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. బాబుని ఫస్ట్ ఉయ్యాల్లో వేసేటప్పుడు ఇలా డెకరేషన్ చేస్తారనమాట. కొబ్బరికాయని పగలగొట్టి అందులో ఉడకబెట్టిన శనగలు అవి వేసి పెడతారనమాట 5. సో చూడండి ఇక్కడ అది వేసిన తర్వాత బాబుని అయితే దీంట్లో అయితే వేసేసారు. ఇంకా ఉయ్యాలు ఊపుతున్నారనమాట. తర్వాత వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు టీ తాగి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫన్ అనమాట. ఇక్కడ చూడండి ఇతను వచ్చేసి మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళ పాప అనమాట. ఎంత క్యూట్గా ఉందో అసలు, చాలా బాగుంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు చూడండి ఇక్కడ పౌడర్ లేదని చెప్పేసి టైల్ ఇవ్వడానికి కొంచెం పౌడర్ అడుగుతున్నారనమాట. సో మా మాయ వాళ్ళ అబ్బాయితో ఏదో మాట్లాడుతున్నారు. అలాగా అది ఇలా అని చెప్తున్నారనమాట. చూడండి ఫైనల్గా మధ్యలో వచ్చేసి మా అత్తయ్య, పక్కన అయితే మా అత్తయ్య వాళ్ళ చిన్న కూతురు, పక్కన అయితే వదిన కూడా ఉంది. సో వీళ్ళు కూడా ఉన్నప్పుడు స్టేజ్ మీద నేనైతే వీడియో తీశాను. ఇక్కడ చూడండి ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఇంకా పాటలు పాడుతున్నారు. అందరూ మా అమ్మ వాళ్ళ అత్తయ్య చెప్తుంటే ఇక్కడ పాడుతున్నారు అనమాట. ఇప్పుడు నువ్వు గొప్పవాడువే కాదంటలేదు సింగింగ్ లో నీ అంతటి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎవరు? శ్యామశాస్త్రి, త్యాగరాజు, కుప్పుస్వామి దీక్షితులు. వాళ్ళ ముగ్గురు తర్వాత ఎవరి పేరని చెప్పాలంటే ఫైనల్గా నేనైతే బాబుని అయితే ఎత్తేసుకున్నానండి. ఎత్తేసుకుని చక్కగా ఒక సెల్ఫీ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. వీడియోస్ తీస్తుంటే నన్ను చూస్తున్నాడు అండ్ కెమెరా వైపు కూడా చూస్తున్నాడండి అప్పుడే. చూడండి చాలా క్యూట్గా అయితే ఉన్నాడు అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య పాయసం పంచిపెడుతున్నారు. ఈవినింగ్ టైము రవ్వ పాయసం అనమాట. చాలా అదిరిపోయింది. ఆ క్లైమేట్లో వేడి వేడి రవ్వ పాయసం తాగితే చాలా బాగుంది. ఇక్కడ మా బావ చూడండి వీడియో తీస్తుంటే అసలు ఎలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. కావాలని అలా పెడుతున్నాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఫోటో తీయమ్మా అన్నాడు, నేనేమో వీడియో తీసాను. ఎక్స్ప్రెషన్స్ కావాలని అలా మార్చేస్తున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఫైనల్గా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయామండి. ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఉంటాను. అండ్ టేక్ కేర్. బాయ్.